గులాబీ పార్టీలో ఏం జరుగుతుంది? హరీష్ రావు కవితలపైనే కుట్రలు పన్నుతున్నారా? కావాలని ఇతర పార్టీలకు చెందిన నేతలు దుష్ప్రచారం చేస్తున్నారా? రాజకీయంగా ఎదగనివ్వకుండా అడ్డుపడుతున్నారా? డైరెక్ట్గా టార్గెట్ చేయకుండా చాప కింద నీరులా పావులు కదుపుతున్నారా? జాగృతి కొత్త పార్టీగా అవతరించబోతుందా? అమెరికా టూర్ తర్వాత అసలు ఏం జరుగుతుంది? షర్మిల దారిలోనే కవిత ప్రయాణించాలని ఫిక్స్ అయ్యారా? షర్మిల బాటలో నడిచేందుకు సిద్ధమైన కవిత, రాజకీయ పార్టీకి సిద్ధమైన కవిత, జాగృతిని జాగృతం చేస్తున్న కవిత, ఎన్నడూ లేని అనుబంధ సంఘాల నియామకం. కేటీఆర్ కు కవిత సవాలు విసిరారా? తండ్రి కేసీఆర్ ను సైతం కవిత కాదన్నారా? పార్టీ వద్దని వారించిన కవిత సన్నిహితులు, రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారిన కవిత తీరు. షర్మిల బాటలో ఎమ్మెల్సీ కవిత నడుస్తున్నారా అంటే అవుననే చెప్పవచ్చు. ఏపీలో జగన్ అధికారంలో ఉన్న సమయంలో విభేదించిన షర్మిల సొంత పార్టీ పెట్టుకున్నారు. ఆస్తి తగాదాలతో పాటు అధికారంలో భాగస్వామ్యం కోసం చేసిన ప్రయత్నాలు విఫలమవడంతో అన్నతో వేరుపడ్డారు. తర్వాత కాలంలో తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి వైఎస్ బిడ్డగా ఆ పార్టీకి రాష్ట్ర చీఫ్గా ఎదిగారు. గత ఎన్నికల్లో వైసీపీతో పాటు నాటి ప్రతిపక్షం టీడీపీపై పోరాటం చేశారు. బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ జాగృతి ఒక అనుబంధ సంస్థ. కానీ ఒక పార్టీకి ఉండేలా తెలంగాణ జాగృతికి కూడా కమిటీలను, కన్వీనర్లను ప్రకటించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపింది. పార్టీలో తనను దూరం పెడుతున్నారన్న వార్తల నేపథ్యంలో అధికారం, అస్తిత్వం కోసం కవిత తన సోదరుడు కేటీఆర్తో విభేదించారా? తండ్రి కేసీఆర్ను కాదని సమరానికి సై అన్నారా అన్న చర్చలు సాగుతున్నాయి. ఒక సంస్థగా జాగృతిని బలోపేతం చేయడం వేరు, దానికి కొన్ని శాఖలను పెట్టుకొని విస్తరించే ప్రయత్నం చేయడం వేరని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో రిమాండ్ ఖైదీగా తీహార్ జైల్లో 5 నెలల పాటు కవిత ఉన్నారు. గత ఏడాది ఆగస్టులో సుప్రీంకోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేయడంతో హైదరాబాద్ చేరుకున్న ఆమె కొద్ది నెలలు మౌనం దాల్చారు. బంజారాహిల్స్లోని తన ఇంటితో పాటు ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్లో విశ్రాంతి తీసుకున్నారు. తర్వాత రాజకీయంగా తన పరిస్థితిపై ఆలోచనలు చేస్తూ తీవ్ర మదనానికి గురయ్యారని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. తనకు సన్నిహితంగా ఉన్న కొందరితో చర్చలు కూడా జరిపిన తరువాత ప్రజాక్షేత్రంలోనే ఉండాలని నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. ఇక గత ఏడాది డిసెంబర్ నెలలో నిజామాబాద్ జిల్లాలో పర్యటనతో కవిత యాక్టివేట్ అయ్యారు. రాజకీయ యాత్రకు శ్రీకారం చుట్టారు. దారి పొడవునా తెలంగాణ తల్లి విగ్రహాల వద్ద నివాళులర్పిస్తూ కార్యకర్తలతో మాట్లాడుతూ మళ్లీ లైమ్ లైట్లోకి వచ్చారు. పనిలో పనిగా జాగృతి సమీక్షా సమావేశాలను నిర్వహిస్తున్నారు. రాజకీయ కార్యక్రమాలతో పాటు ఆత్మీయ సమ్మేళనాలు, ముఖ్య కార్యకర్తల కుటుంబాలకు పరామర్శలు చేస్తున్నారు. అయితే కవిత చేస్తున్న పర్యటనలు పార్టీకి మేలు చేస్తున్నాయో కీడు చేస్తున్నాయో అర్థం కాక సీనియర్లు తలలు పట్టుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఒక వాదనతో రేవంత్ రెడ్డి సర్కార్ను ఎరుకున పెడుతుంటే కవిత మరో వాదనతో మీడియా ముందుకు వస్తూ ఉండడం మంచిది కాదనే వాదన రాజకీయాల్లో మొదలైంది. పార్టీ ప్రయోజనం కోసమే సగానికి పైగా అసెంబ్లీ నియోజకవర్గాలలో పర్యటించారని, మరో ఉద్దేశం లేదని ఆమె చెప్పుకుంటున్నా వేరే కారణాలే ఉన్నాయన్న అభిప్రాయాలే వ్యక్తమయ్యాయి. తనపై అసత్య, కల్పిత ప్రచారాలు జరుగుతున్నా పార్టీ నుంచి సరైన స్పందన లేదని ఆమె తన సన్నిహితుల వద్ద వాపోయినట్టు సమాచారం. ఇక షర్మిల, జగన్ మధ్య పంతాలు, పట్టింపులు, ఆస్తి, అధికార తగాదాలు గుర్తుకు రాక మానవు. సోదరుడు జగన్తో విభేదించిన షర్మిల
కొత్త రాజకీయ జీవితం కోసం తెలంగాణ వచ్చారు. అధికారం, ఆస్తి కోసం సోదరుడితో అంతర్గతంగా పలుమార్లు పంచాయతీ పెట్టినా ఆయన ఖాతరు చేయకపోవడంతో తన తండ్రి పేరిట తెలంగాణలో పార్టీ పెట్టారు. కొన్ని నెలల పాటు తెలంగాణలో కాలికి బలపం కట్టుకుని తిరిగినా ఆశించిన స్థాయిలో స్పందన లేకపోవడం, పరాయి రాష్ట్రం నాయకురాలిగా గుర్తింపు పొందడం, ముఖ్య నాయకులు నమ్మకపోవడంతో ఆమె తిరిగి ఏపీకి వెళ్ళక తప్పలేదు. తెలంగాణలో రేవంత్ బలం పుంజుకోవడంతో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకుని ఏపీకి పీసీసీ అధ్యక్షురాలు అయ్యారు. మరోవైపు అమెరికాలో కుమారుడి డిగ్రీ పట్టా కార్యక్రమంలో పాల్గొనేందుకు కవిత వెళ్లారు. ఆ సమయంలో తెలంగాణ జాగృతి అనుబంధ సంఘాలకు కన్వీనర్లను నియమించారు. సాధారణంగా రాజకీయ పార్టీలో అనుబంధ సంఘాలు కార్యవర్గం ఉంటుంది. జాగృతి అనేది రాజకీయ పార్టీ కాదు, ఒక సాంస్కృతిక సంస్థ మాత్రమే. అలాంటి సాంస్కృతిక సంస్థలకు సైతం విభాగాల వారీగా కన్వీనర్లను నియమించడం ఆసక్తి రేపింది. తండ్రి సోదరుడితో తాడో పేడో తేల్చుకునేందుకే సిద్ధమయ్యి వ్యూహాత్మకంగానే ఆమె అడుగులు వేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అమెరికా పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత కవిత జాగృతిని రాజకీయ పార్టీగా మారుస్తారా, లేక ఆ సంస్థను గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేస్తారా అని పలువురు ఎదురు చూస్తున్నారు. నిజానికి తనను పార్టీలో దూరం పెడుతున్న విషయాన్ని గమనించిన కవిత సొంతంగానే పార్టీ పెట్టేందుకు సిద్ధమయ్యారనే ప్రచారం ఉంది. ఈ క్రమంలోనే తన విషయంలో జరుగుతున్న అన్యాయం, నిర్లక్ష్యంపై తన తండ్రి కేసీఆర్కు లేఖ రాశారని అంటున్నారు. ఆ లేఖలో తన సోదరుడి వ్యవహారంపై పలు ప్రశ్నలు సంధించారంటున్నారు. అయితే ఆమె క్షేమాన్ని ఆశించే కొందరు సన్నిహితులు మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చేందుకు అవకాశాలు ఇప్పుడిప్పుడే మెరుగుపడుతున్నాయన్న సమయంలో తొందరపాటు చర్యలు వద్దని వారించారని అత్యంత విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. వారి అభిప్రాయాలను అంగీకరించారని సమాచారం. అందుకే పార్టీ కాకుండా పార్టీ తరహాలో తన యంత్రాంగాన్ని, అనుచర ఘరాన్ని ఒక చోటుకు చేర్చుకునే పనిలో ఉన్నారని కమిటీలు, కన్వీనర్ల ప్రకటన అందులో భాగమేనని చెబుతున్నారు. ఏది ఏమైనా తన చర్యల ద్వారా కవిత కూడా షర్మిలలా మారుతారా? భవిష్యత్తులోనైనా పార్టీని పెడతారా? దానిని తానే నిర్వహిస్తారా? లేక వేరే ఏదైనా పార్టీలో విలీనం చేస్తారా? చూడాలి.